విశ్లేషిద్దాం. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు అవసరం లేదు. ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది. ఇవాళ పొద్దున 9:42 సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము. అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము. సో ఇది కన్యా లగ్నం అయింది. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే, వివాహమైనా సరే 7th హౌస్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కళత్ర స్థానము అంటారు దీన్ని. కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఇలాంటి అన్నీ కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి.